భార్యాభర్తల మధ్య వివాదాలనేవి సహజం. ఒక్కొక్కరి వివాదం ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి గొడవలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమందివి చిన్న చిన్న గొడవలు. ఉదయం గొడవ పడితే సాయంత్రం కల్లా కలిసిపోతారు. కొంతమందివి ఒక వారం రోజుల్లో కలిసిపోతారు. కొంతమంది మాత్రం ఇగోలకు పోతే విడాకుల వరకు పోతారు. అదే జరిగింది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో. అయితే అక్కడికి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళినటువంటి మహిళ తనపై తన భర్త గృహహింస చేస్తున్నాడంటూ అతని పైన గృహహింస కేసు అయితే పెట్టింది. వీళ్ళిద్దరి మధ్య న్యాయమూర్తే మధ్యవర్తిగా ఉండి వాళ్ళిద్దరిని కలపాలి అనుకున్నాడు. ఇద్దరిని కలిపేస్తాను, ఖచ్చితంగా వీళ్ళైతే కొంచెం కలిసేటట్లు ఉన్నారని న్యాయమూర్తే ఆ మధ్యవర్తి ఇదైతే తీసుకున్నారు. కానీ ఈవిడొచ్చి 3 సార్లు కలిసినప్పుడు ఆవిడ మెడలో తాళి లేదంట, బొట్టు లేదంట నుదుటికి. ఇదేంటమ్మా తాళి లేదు బొట్టు లేదని చెప్తే, నేను తాళి బొట్టు వేసుకుని బొట్టు పెట్టుకుని అన్నా. ఒక హిందూ మహిళ అయి ఉండి నువ్వు తాళి పెట్టుకోకపోతే, తాళి వేసుకోకపోతే, బొట్టు పెట్టుకోకపోతే ఏ భర్త అయినా నీ మీద ఏ విధంగా ఆసక్తి చూపిస్తాడు? నీ కింద ఇన్ని తప్పులు పెట్టుకొని మళ్ళీ నువ్వు భర్త పైన గృహహింస కేసు పెట్టావు. భర్త మళ్ళీ హింసిస్తున్నాడంటూ ఆమెనైతే న్యాయమూర్తి కొంచెం చేవట్లు పెట్టాడు ఆమెకి. దీని మీద ఇప్పుడు భారతదేశంలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది దీనికి ఇష్టం వచ్చినట్లుగా వాగుతున్నారు. ఇది వ్యక్తి స్వేచ్ఛని హరించడమే, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు అని. మరి ఎక్కడైనా వ్యక్తి స్వేచ్ఛ హరిస్తారు. ఇది బొట్టు పెట్టుకోవడం, తాళి పెట్టుకోవడం, అది స్వేచ్ఛ హరించడం ఏంటి? ఇది సాంప్రదాయం. ఇది సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలే సర్వనాశనం అయిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనది. ఈ సాంప్రదాయాలే నాశనం అయిపోతున్నాయని మన బాధ. ఇదేమి ఇరాక్ లాగా పూర్తిగా మహిళలందరినీ కూడా ఏమి కనిపించకుండా పూర్తిగా బట్టలతో మునిగిపోమను, లేకపోతే కిచెన్కి కూడా కనీసం కిటికీలు లేకుండా మూసేయమని కాదు కదా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఏ మహిళకి ఉండదు. కానీ అటువైపు ముస్లిం మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎవడూ మాట్లాడు, ఏ సమాజం ముందుకు రాదు. ఎంత జరుగుతున్నా సరే తాళిబొట్టు పెట్టుకోండి అంటే మాత్రం ఇక్కడ చాలా మందికి పొడుచుకొస్తుంటది. ఇప్పుడు ఆ న్యాయమూర్తి ఆ మాటలంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అంటూ కొంతమంది వావరక్షణ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం తెలియదు, అసలు సంస్కృతి సాంప్రదాయాల గురించి వీళ్ళకి తెలియదు. ఈ రోజు చేసినటువంటి ఈ కామెంట్లు భవిష్యత్తులో అవి తప్పని వాళ్ళే తెలుసుకుంటారు. కానీ అప్పటికి చాలా నష్టం జరిగిపోతుంటుంది. కాబట్టి కనీసం బొట్టు అయినా పెట్టుకోండి. తాళితో పాటు బొట్టు కూడా పెట్టుకోండి. ఆ బొట్టు కూడా ఈ మధ్య మన హిందూ మహిళలు చండాలంగా చిన్న బొట్టు, అసలు అది మనం దగ్గరికంటే ఒక 2 ఫీట్ దూరంలో ఉంటేనే కనిపిస్తుంది. అది ఒక 2 ఫీట్ దూరం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అంటే మనం ఒక చిన్న డాట్ పెడతాం కదా పెన్నతోనే, రాస్తున్నప్పుడు ఒక డాట్ పెడతాం, కామా అది ఫుల్ స్టాప్, అంత ఉంటుంది ఆ బొట్టు. ఎందుకు పెట్టుకోవడం ఆ బొట్టు? కనీసం మనకు ఒక 20-30 అడుగుల దూరంలో కూడా కనిపించదు ఆ బొట్టు. అంత దరిద్రమైనటువంటి బొట్లు పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఏమనంటే స్వేచ్ఛకి, మహిళా స్వేచ్ఛని మీరు కాలరాస్తున్నారంటూ పనికిరాని మాటలు.